సిద్ధలయ్య కొండకే కన్నం వేశారు మనోళ్ళు మైనింగ్ మాఫియా. మంత్రి కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. సిద్ధలయ్య కోన గిరి ప్రదర్శనకు అవసరమైన కొండను కూడా తవ్వి మైనింగ్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా సైదాపురంలో మైన్స్ వ్యవహారం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. సాక్షాత్తు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2024 సెప్టెంబర్ నెలలో సిద్ధేశ్వర స్వామి కొండకు సంబంధించిన భూముల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మైనింగ్ చేయకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. దీన్ని కాస్త తుంగలో తొక్కి ఈ మైనింగ్ను చేస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. సైదాపురం మండలం మొలకలపూడి గ్రామంలో 200 సంవత్సరాల నుంచి సిద్ధలయ్య కొండపై సిద్ధేశ్వర స్వామి ఆలయంలో నిరంతరం పూజలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల భక్తులు విచ్చేయడం సర్వసాధారణం. గిరి ప్రదర్శనలు కూడా సాంప్రదాయంలో ఇక్కడ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయినా ఈ ప్రాంతంలో వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు మెండుగా ఉన్నాయి. దీనిపై ఓ మైనింగ్ మాఫియా డాన్ కన్ను పడింది. ఈ మైనింగ్ చేస్తున్న వ్యక్తి కన్ను పడిందన్న నేపథ్యంలోనే గతంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 200 సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న సిద్ధలయ్య కోనకు రక్షణ కావాలని మైనింగ్ మాఫియా దీనిపై కన్నుపడ్డ నేపథ్యంలో దీనికి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా లేఖను 2024 సెప్టెంబర్ నెలలోనే అందించారు. దీంతో ఆనాటి కలెక్టర్ సిద్ధలయ్య కోన గిరి ప్రదర్శనకు అవసరమైన స్థలంలో మైనింగ్ చేయరాదని, కొండ సమీపాన 200 అడుగుల వరకు వదిలిపెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను ప్రస్తుతం మైనింగ్ మాఫియా పట్టించుకోవడం లేదు. సిద్ధలయ్య కోన సమీపంలోని నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మైనింగ్ మాఫియా ఆడిందే ఆటగా ఇక్కడ అక్రమాలు జరిగిపోతున్నాయి. ఇప్పటికైనా అక్రమ మైనింగ్ ఆపాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుకుంటున్నారు.